హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లక్ష్మీ రాజస్ కిచెన్. ఈరోజు స్ట్రీట్ స్టైల్ టేస్టీ పనీర్ ఫ్రైడ్ రైస్ చేసుకోబోతున్నాము. మరి ఈ రెసిపీ స్టార్ట్ చేయబోయే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. లెట్స్ స్టార్ట్. ఈ రెసిపీ చేసుకోవడానికి 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. నేను మలాయ్ పన్నీర్ యూజ్ చేస్తున్నాను. ఈ పన్నీర్ని పీసెస్లా కట్ చేసుకొని హాట్ వాటర్లో వేసుకొని వాటర్ని స్ట్రెయిన్ చేసి పక్కన ఉంచుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, అలాగే 4-5 పచ్చిమిర్చి చీలికలు, అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే చాలు. ఇలా హై ఫ్లేమ్లోనే కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులోకి పుదీనా కూడా వేసుకొని హై ఫ్లేమ్లోనే కొద్దిగా కుక్ చేసుకొని తర్వాత ఓ చిటికెడు పసుపు కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత పన్నీర్ పీసెస్ని కూడా వేసుకొని కొంచెం హై ఫ్లేమ్లోంచి లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఎక్కువగా గట్టిగా కలపకుండా మీడియంగా కలుపుకోవాలి, లేదంటే పన్నీర్ పీసెస్ విడిపోతాయి. ఇలా కొంచెం పన్నీర్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్, కారము, కొద్దిగా పెప్పర్ పౌడర్, అలాగే కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మెల్లిగా కలుపుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఈ పన్నీర్ని 3 to 5 మినిట్స్ కొంచెం కుక్ చేసుకోవాలి. అప్పుడు ఈ పన్నీర్ పీసెస్కి ఉప్పు, కారం అవన్నీ కరెక్ట్గా పట్టుకుంటాయి. తర్వాత ఉడికించిన రైస్ని కూడా వేసుకొని మెల్లిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఈవెన్గా కలిసిన తర్వాత మూత పెట్టేసుకొని 2 మినిట్స్ సిమ్లో పెట్టేసుకోవాలి. అప్పుడే ఈ రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ రైస్లోకి మిక్స్ అవుతుంది. ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇంకా వేడిగా సర్వ్ చేసుకొని ఇలా లెమన్తో, ఆనియన్తో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు, లేదంటే ఏం కూరగాయలు వండుకోవాలో అర్థం కానప్పుడు సింపుల్గా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఇంకా టేస్ట్ చేసేద్దామా? చాలా కలర్ఫుల్గా ఉంది, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. వావ్ కదా, అస్సలు ఆలస్యం చేయొద్దు, టేస్ట్ చేసేద్దాం. ఇంకా చాలా బాగుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. And please do follow me on Instagram also. Thank you for watching the video and thank you for supporting me.